కంటోన్మెంట్ నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ మహా కుంభాభిషేకాన్ని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మోండా డివిజన్ శివాజీనగర్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితుల చేతి మీదుగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శివాజీనగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు తరలివచ్చారు. ఆలయానికి చేరుకున్న వేణుగోపాల్ దీక్షితులకు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యమూర్తి, ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ వై నర్సారెడ్డి, కమిటీ సభ్యులు మురళీ యాదవ్, తేజ్ పాల్, సురేందర్ రెడ్డి, నరేష్, సురేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, గోవిందన్, ఆంజనేయులు యాదవ్, మైసాని శేఖర్లు ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సారథి పంతుల బృందం చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తజనం మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని అతిథులను ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల నుండి వచ్చిన ప్రధాన అర్చకులకు సన్మానించి ఆశీర్వాదాలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయ కమిటీ సభ్యుడు నరేష్, రేవతి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులను సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన మహా కుంభాభిషేక కార్యక్రమాలను కనీ విని ఎరగని విధంగా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. పురాతన ఆలయంలో ధ్వంసమైన గోపుర విగ్రహాల స్థలంలో నూతన విగ్రహాలు, గోపురాలను ఏర్పాటు చేసి జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సత్యమూర్తి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.